ప్రతి మహిళ చాలా ముఖ్యమైనది. కుటుంబం అనే కాన్సెప్ట్ స్త్రీ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. 4 పురుషాలున్న చోట కుటుంబం అని చెప్పారు, కానీ అక్కడ ఒకే ఒక అమ్మాయి ఉన్నా కూడా కుటుంబం అని చెప్తారు. మహిళ ఒక శక్తి స్వరూపిణి. ఎన్నో రంగాల్లో విజయాలను సాధించే శక్తి ఆమెలో ఉంది. ఫ్యామిలీను ముందుకు తీసుకువెళ్లడంలో చాలా ప్రధాన పాత్ర తీసుకుంది. ఇలాంటి స్త్రీకి పీరియడ్స్ సమస్యంగా, అడ్డుగా, ప్రాబ్లంగా ఉండకూడదు. చాలా ఔషధ గుణాలు కలిగిన వరల్డ్ స్టాండర్డ్స్తో ఉన్న నాప్కిన్ని ఫస్ట్ ఇండియాలో పరిచయం చేసిందే ఫెమీ నాప్కిన్స్. 5 ఔషధ గుణాలున్న ప్యాడ్ని ఇండియాలో పరిచయం చేసింది ఫెమీ. కారణం ఏమిటంటే, మేము 16 ఇయర్స్గా ఈ వృత్తిలోనే ఉన్నాం. ఎంతో మంది మహిళలను కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి విన్నాం. 10 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మహిళను తాకా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుతున్నప్పుడు గుండె తరుకుపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాళ్ళ తొడాల మధ్య పుండు, ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉంది, సరిగా నడవలేకపోవడం, మన బ్లడ్డే బయటికి వస్తుంది కానీ బ్యాడ్ ఓడర్ తడుకోలేకపోవడం, 15 రోజులు సరిగా తినలేను, వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పి. అందరి చెప్పడదేమిటంటే ఆ టైంలో ఇది సహజం, మనమే పేషెన్సీతో ఊర్చుకోవాలి అని. కానీ 2008లో నాకు తెలిసిన విషయం ఏం తెలుసా? మనకు పీరియడ్స్ ప్రాబ్లం కాదు, ప్యాడ్సే ప్రాబ్లం అని. ఈ విషయాన్ని నిరూపించడానికి నాకు దొరికింది ఫెమీ శానిటరీ ప్యాడ్స్. యూజ్ చేసిన తరువాత నాకు ఇది చాలా నచ్చింది. అది పెట్టుకుంటే అసలు పీరియడ్స్తో ఉన్నట్టే తెలీదు. బ్యాడ్ స్మెల్ రావట్లేదు, ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాం, యాక్టివ్గా ఉందాం, క్రియేటివ్గా ఉండగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి శరీరం వారితో మాట్లాడుతుంది. మన శరీరం కూడా నాతో మాట్లాడి నాకు చెప్పిందేమిటంటే, మీ చుట్టూ ఉన్న మహిళలకి ఈ సందేశాన్ని పంపించని. ఇలా చేయడం ద్వారా మేము దీన్ని ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ విస్తరించాము. మనం ఇప్పుడు దీన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచంలోనున్న ఏదైనా స్త్రీ ఇది విన్ని ఫెమినైన్ ప్యాడ్ని ఉపయోగించడం ప్రారంభించి మమ్మల్ని ఆశీర్వదించే అదే చాలు మాకు. ప్రస్తుతం మా గ్రూప్లో దాదాపు 7,000 మంది మహిళలు డిస్ట్రిబ్యూటర్ ఛానల్లో ఉన్నారు. వారంతా ఈ ప్యాడ్ను ఉపయోగించుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇది పెట్టుకుంటే ఇచ్చింగ్, ఇరిటేషన్ లేదు, ఓవర్ఫ్లో, ఇర్రెగ్యులర్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ ఏమీ లేదు. ప్రస్తుతం చాలా మంది దంపతులు బిడ్డకు జన్మనివ్వడానికి ఫర్టిలిటీ సెంటర్స్కు వెళుతున్నారు. ఇది చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఏదైనా జంతువు ఫర్టిలిటీ సెంటర్కు వెళ్తుందా? మనిషి ఇంత దుర్భర స్థితికి ఎందుకు వచ్చాడు? కారణం ఏమిటంటే, మార్కెట్లో లభిస్తున్న శానిటరీ నాప్కిన్స్లో ఉండేదంతా హానికరమైన కెమికల్స్. వంధ్యత్వం, క్యాన్సర్ అనే శబ్దాన్ని చెప్పడానికే బాధాకరంగా ఉంది. ఆడపిల్లలకు తెలీదు. దీన్ని కొనుగోలు చేసే పేరెంట్స్ తెలుసుకోవాలి. ఫెమినైన్లో ఔషధ గుణాలున్నాయి. యానయాన్, ఇన్ఫ్రారెడ్, మ్యాగ్నెటిక్, నానో, కైటిన్ అనే 5 గుణాలున్నాయి. తెలుసుకోండి. నెక్స్ట్, అందులో ఉపయోగించిన కాటన్. శరీరంలో ఏదైనా భాగం తెగిపోతే మనం అక్కడ ప్లాస్టిక్ లేదా కెమికల్స్ ఉపయోగించము. ఇక్కడ ఉపయోగించిన కాటన్ ఫస్ట్ క్వాలిటీ కాటన్ అండి. ఇందులోని జెల్ న్యాచురల్గా సంగ్రహించబడింది. ఈ మంచి లక్షణాలున్న శానిటరీ నాప్కిన్ని ఆడపిల్లలందరూ ఉపయోగించడం ప్రారంభించాలి. ఈ ప్యాకెట్లో 30 ప్యాంటీ లైనర్స్ ఉన్నాయి. దీంట్ని రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. పీరియడ్స్ ఆగిపోయిన వారు, గర్భాశయం తొలగించిన వారు, బిడ్డలు అందరూ ఉపయోగించవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న 5 ఔషధ గుణాల కోసం. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయాలి. మన శరీరంలోని టాక్సిన్స్ స్వెట్, యూరిన్, మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. రెగ్యులర్గా మీరు ఈ ప్యాంటీ లైనర్ను యూజ్ చేస్తే ఈ టాక్సిన్స్ నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. మొత్తంగా చూస్తే మన ఆరోగ్యమే మన ఆస్తి. ఫెమినైన్ అందరికీ అనేక వ్యాధుల నుండి, సమస్యల నుండి, అనారోగ్యాల నుండి కాపాడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఔషధ గుణాలున్న ISO, FDA, CE సర్టిఫికేట్స్ ఉన్న ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్ ని ఉపయోగించి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యమే మన పెద్ద ఆస్తి. ధన్యవాదాలు.